రాజమండ్రి కృష్ణానగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ను అడ్డుకున్నారు పోలీసులు. వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బ్యారికేడ్లు రోపులను నెట్టుకుంటూ వెళ్లారు. మాజీ ఎంపీ 40వ వార్డులో వైసీపీలో చేరికల సందర్భంగా ఈ గొడవ జరిగింది. కార్యకర్తలను వైసీపీ చేర్చుకుంటే తప్పేమిటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు మీద చేరికల కార్యక్రమానికి పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. భరత్ సహా పలువురు కార్యకర్తల్ని సందర్భంగా అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి కృష్ణానగర్లో ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. మాజీ ఎంపీ మార్గాని భరత్ని పోలీసులు అడ్డుకుంటోన్న దృశ్యాలవి. వైసీపీ కార్యకర్తలకి పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు, రోపులు పెట్టారు. అయితే ఆ రోపుల్ని తొలగించుకుంటూ బ్యారికేడ్లను పక్కకు తోసేస్తూ మాజీ ఎంపీ కార్యకర్తలు ముందుకు వెళ్లిన సందర్భాన్ని చూస్తున్నాము. 40వ వార్డులో వైసీపీలో చేరికల సందర్భంగా ఈ తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తల్ని వైసీపీ చేర్చుకుంటే తప్పేమిటి అంటూ పోలీసులతో భరత్ వాగ్వాదానికి దిగిన దృశ్యాలవి. అయితే రోడ్డు మీద చేరికలేమిటి, ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదు అని పోలీసులు భరత్ని వైసీపీ శ్రేణుల్ని అడ్డుకుంటున్నారు. భరత్ సహా పలువురు కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. రాజమండ్రి కృష్ణానగర్లో ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. మాజీ ఎంపీ మార్గాని భరత్ని చూడొచ్చు. అలాగే భరత్తో పాటు కార్యకర్తలంతా కూడా వైసీపీ జెండాలు చేత పట్టుకుని కృష్ణానగర్కి చేరుకుంటున్నప్పటి దృశ్యాలవి. అయితే రోడ్ల మీద పార్టీల చేరికలేమిటి, పర్మిషన్ లేదు అంటూ పోలీసులు వాళ్లను అడ్డుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు, అలాగే రోప్ని అడ్డు పెట్టారు. అయితే ఆ రోపును తొలగించుకుంటూ బ్యారికేడ్లను పక్కకు తోసుకుంటూ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ కార్యకర్తలు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులతోటి ముందుగా వాగ్వాదము, తర్వాత తోపులాట చోటు చేసుకున్న దృశ్యాలవి. రోడ్ల మీద పార్టీ కార్యక్రమాలు, చేరికలు, వాటికి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత మాజీ ఎంపీ మార్గాని భరత్తో పాటు కొద్దిమంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతోని గట్టిగానే వాగ్వాదానికి దిగారు మార్గాని భరత్. ఆ దృశ్యాలను చూస్తున్నాము. పోలీసులు కూడా మార్గాని భరత్ను బలవంతంగా అక్కడి నుంచి తరలించే క్రమంలో ఆయనతోటి వీళ్ళందరూ మీ ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు చేయమంటారు. ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు ఏంటంటే
ఎంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఎంత దారుణం! ఇది చూడొచ్చు, భరత్ అయితే అసంతృప్తి